రైట్ వెల్కమ్ బ్యాక్. రాయలసీమకు సంబంధించి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. పథకాల కేటాయింపులో కానీ ప్రాజెక్టుల అలొకేషన్లో కానీ రాయలసీమను చిన్నచూపు చూస్తున్నారు. అసలు రాజధాని నెలకొల్పే నిర్ణయంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు మొదటి నుంచి మొదలయ్యాయి. అది కాస్త మెల్లమెల్లగా ఒక కార్యరూపం తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది. గత నెల 21వ తేదీన తిరుపతిలో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసుకుని ఇవాళ నిర్వహించాయి. వివిధ సంఘాలు, రాయలసీమకు చెందిన వివిధ సంఘాలు, రాయలసీమ అభివృద్ధి పేరుతో ఉన్న సంఘాలు కొన్ని, రాయలసీమ హక్కుల పేరుతో ఉన్న సంఘాలు కొన్ని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఉన్న కొన్ని సంఘాలు అన్నీ కలిసి కొంతమంది రాజకీయ ప్రతినిధులు కూడా తిరుపతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదు. కొంతమంది అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లాలన్నారు, కొంతమంది ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కొందరి వాదన అయితే, అభివృద్ధితోనే మనం ముందుకు వెళ్తే మంచిదనేది కొందరి వాదన. మొత్తంగా చూస్తే ఈ సమావేశంలో వాగ్వాదమే తప్ప ఒక ఏకాభిప్రాయం రాలేదు. కానీ ఒక బీజం అయితే పడింది. ఆ బీజం ఎటు దారి తీస్తుంది అనేదే ఇవాళ మనం డిబేట్ నెంబర్ 2లో చూడబోతున్నాం. దీని మీద తెలకపల్లి రవి గారు కంటిన్యూ అవుతున్నారు డిబేట్లో. అలాగే తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దినకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉన్నారు. ఇక సమావేశంలో పాల్గొన్న సిపిఎం నాయకులు గఫూర్ గారు మనతో మరికొద్ది నిమిషాల్లో జాయిన్ అవబోతున్నారు. తులసిరెడ్డి గారు, ముందుగా రాయలసీమకు సంబంధించి ఇవాళ జరిగిన సమావేశం యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి? చాలామంది అభివృద్ధి నినాదం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కొంతమంది ఏమో రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు కావాలని. వాగ్వాదం జరిగింది, కొంచెం ఘాటుగానే జరిగిందనేది ఇన్ఫర్మేషన్. సో మీరు ఎటువైపు ఉన్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఓవరాల్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పష్టంగా మన నంద్యాలలో వచ్చేసి రఘువీరారెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు టోటల్లీ అగెనెస్ట్. అది ఇంకా దాని గురించి ఆలోచనే వద్దు. కానీ రాయలసీమ ఆల్రెడీ వెనుకబడిన ప్రాంతము. ఇటీవల కాలంలో తెలిసో తెలియకో ఉద్దేశపూర్వకంగానో లేకుంటే మొత్తం మీద రాయలసీమకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇటీవల కాలం అంటే నెలలు గానా, సంవత్సరాలు గానా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు బాగానే ఉండేనా అభివృద్ధి? నేను చెప్తున్నాను, ఇప్పుడు రాయలసీమకు అనాదిగా అటు ప్రకృతి పరంగా కానీ, పాలకుల పరంగా కానీ, లేదా రాయలసీమ ప్రజల త్యాగాల పరంగా కానీ కొంత నష్టపోయింది వాస్తవం. కానీ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్ని గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ జరుగుతున్నాయి. కొన్ని జరగడము, కొన్ని మాటలు. జనరల్గా మాటల కాడ ఏమవుతుందంటే పదే పదే అమరావతిని విశ్వనగరం చేస్తాము, అమరావతి పక్కన వచ్చేసి మొత్తము 9 నవనగరాలు, అటు అడ్మినిస్ట్రేటివ్, ఇటు ఫైనాన్షియల్, హెల్త్, టూరిజము, ఎడ్యుకేషను, నాలెడ్జి, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్, జుడిషియల్, అంటే మొత్తం వచ్చేసి ఆల్రెడీ నిధులు తక్కువగా ఉన్నాయి. ఈయన అమరావతిని విశ్వనగరం అంటున్నాడు, చుట్టూ మళ్ళీ నవనగరాలు అంటాడు. ఇంకా ఉన్ని డబ్బులు ఆడికిపోతే మనకేముంది? రాజు పెద్దవారికే వజ్రాల వడ్డానం అంటే ఇంకా చిన్నవారికి ఏం లేనట్టే కదా. కాబట్టి ముందుగానే నిధులు లేవు. కాబట్టి మీరు అసలు చంద్రబాబు గారికి చిన్నవారిగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? మీరు రాష్ట్రం చెప్పేది మేము కాదు. రాష్ట్రం వచ్చేసి ఇక్కడ అనే ఒక అభిప్రాయము, చేష్టలు కొన్ని మళ్ళీ ఉన్నాయి. కానీ ముందు మాటలతోనే ఒక విధమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ నిర్లక్ష్యం చేస్తున్నాడేమో. ఇక్కడ పుట్టి కూడా రామారావు గారు వచ్చేసి ఆయన కోస్తాలో పుట్టి చెన్నై, మామూలు ప్రజలు మీరు అన్నట్టుగా అనుకుంటే అవకాశం ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు, సన్నిహితుడిగా, సమకాలికుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా చూస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మీరు కూడా ఫీల్ అవుతున్నారా? ఎస్, ఇటీవల కాలంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీబాగ్ ఒడంబడిక కానీ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కానీ చూసినప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలను ఏముంది? రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు రెండు కళ్ళ లాంటివి. దీంట్లో ఒకటి ఒక ప్రాంతంలో పెట్టాలా అని చెప్పి దాంట్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా కృష్ణ భగవానుడు వచ్చేసి దుర్యోధనుడికి, అర్జునుడికి ముందు నువ్వు వచ్చినప్పటికీ నేను చూసింది అర్జునుడిని, రాయలసీమకు ఫస్ట్ ప్రిఫరెన్స్ రాజధాని, హైకోర్టులో శ్రీబాగ్ ఒడంబడికలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, ఆయన దాన్ని బేస్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రం అవుతున్నప్పుడు రాయలసీమ కర్నూలులో రాజధాని రావడము, కోస్తాల గుంటూరులో వచ్చేసి హైకోర్టు రావడం జరిగింది. సరే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2 వచ్చినాయి. ఈ నేపథ్యంలో సరే ఏదో సెంట్రల్ పాయింట్ అని చెప్పారు, రాజధాని అమరావతి తీసుకుపోతాను, సంతోషమే. కనీసము హైకోర్టు అన్న వచ్చేసి రాయలసీమలో పెట్టాలి కదా. యాక్చువల్గా రాయలసీమకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని తీసుకోలేదు కదా. మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు హైకోర్టు అక్కడికి వెళ్ళిపోతుంది. ఆయన ఇప్పటికి చెప్పాడా, నవనగరాల్లో వచ్చేసి నవనగరాల్లో జుడిషియల్ అంటే హైకోర్టు, తర్వాత లా యూనివర్సిటీ, ఎవ్రీథింగ్ అంతా ఆల్రెడీ ఆయన ఉన్నాడు. కాబట్టి ఆడ స్పష్టంగా
రాజధానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలా, లేదు సెంట్రల్ పాయింట్ నాడు ఓకే మంచిది, అంతవరకు బాగుంది. హైకోర్టు అన్నా ఇవ్వాలి కదా. దేశంలో అనేక రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట, ఆల్రెడీ 8 రాష్ట్రాల్లో ఉన్నాయి. దినకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అనేది తులసిరెడ్డి గారే కాదు చాలా మంది నమ్ముతున్నట్టారు. అందుకే ఒక సమావేశం అక్కడ జరిగింది. ఆ సమావేశంలో సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందనుకోండి, కొంతమంది రాష్ట్రం కావాలనడం, కొంతమంది ఏమో అభివృద్ధి కావాలనుకోవడం, ఏమైనా ఒకటి అన్యాయం జరుగుతుందనే ఒక బలమైన ఫీలింగ్ అయితే ఏర్పడింది అక్కడ నాయకుల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. ఎందువల్ల? మీరేమో అంతా సవ్యంగా ఉందని మీరు చెప్తారు. ముందు తులసిరెడ్డి గారిని ఒక అంశంలో మటుకు అభినందించాలి. ఏంటంటే ప్రత్యేక రాయలసీమకి మేము ఎగనెస్టు, అభివృద్ధికి మాత్రమే మేము కట్టుబడి ఉన్నామని చెప్పిన దాన్ని మనం అభిమానించాలి. కాకుంటే ఒక నాయకుడిలాగా తర్వాత మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు కూడా ప్రాంతాల వారీగా విభజించి ఒక ప్రాంతం అభివృద్ధిని కాంక్షించి ఇంకో ప్రాంతాన్ని దెబ్బతీసినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. తెలుగు గంగ ఆ రోజు తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఏ కార్యక్రమాల్లో ఇవాళ 17,000 కోట్ల లోటు పడుతుంటే సింహభాగం రాయలసీమ నుంచి వస్తున్నటువంటి ఈ క్రమంలో అక్కడ సెల్ఫ్ సస్టైనబిలిటీ కావాలంటే అనంతపూర్ నుంచి కానీ ఏదైతే మన చెన్నై నుంచి బెంగళూరు తాలూకు వచ్చేటటువంటి కడపలో వచ్చేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ ఏదో బ్యాక్వర్డ్ ఇన్సెంటివ్స్ వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్నిటి సాధ్యాలతో ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలోనే అడుగులు వేస్తా ఉంది. రాయలసీమ మీద మాకున్న నిబద్ధత సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఆ ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి లోటు ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి రెవెన్యూ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి అదేవిధంగా వ్యవసాయం మీద అధికంగా ఆధారపడుతున్నటువంటి అక్కడ ప్రజలకు తొందరగా అందినీవా గాలేరు నగరి తాగునీరు, అలాగే సాగునీరుకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి డ్రౌట్ కండిషన్ ని పాల్గొనడానికి రాబోయే 3 సంవత్సరాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ వివక్ష చూపించారండి? రాయలసీమకి 11 ఇన్స్టిట్యూషన్స్ ఇస్తే అందులో మొత్తంలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి, ఐఐటి కర్నూలు, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అనంతపూర్. ఇప్పుడు అన్ని ప్రాంతాన్ని సమదృష్టితోటి ఎక్కడికెక్కడ ఇవ్వటం జరిగింది కానీ ఒక రాయలసీమ ప్రాంతానికి ఎగ్గొట్టి మిగతా ప్రాంతానికి ఇచ్చిన దాఖలాలు ఏమి లేవే. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మొన్న అమరావతి నుంచి రాజధాని నుంచి ఇచ్చేటటువంటి రోడ్లు కూడా రాయలసీమ మొత్తం ప్రాంతానికి, అలాగే బెంగళూరు హైదరాబాద్ కనెక్టివిటీ ఉండే విధంగా గడ్కరీ తోటి చెప్పించిన విధానం, అదేవిధంగా అవసరమైనటువంటి నేషనల్ హైవేస్ అన్ని కూడా పల్లి చిత్తూరు నుంచి అయితేనేమి, కడప నుంచి కర్నూలుకి అయితేనేమి అన్ని ప్రాంతాలకి. ఎందుకు మరి మీరు లిస్ట్ చదువుతారు బాగానే ఉంది కాదు దినకర్ గారు, మీరు నేను అబద్ధాలు అనట్లేదు సార్ నేను అబద్ధాలు అనడంలే. దయచేసి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు వారి యొక్క స్వార్థం కోసం గతంలో కూడా చూసాము, వారు చేసేటటువంటి అంతే. కానీ ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రత్యేకవాదం ఇంకోటి రాయలసీమకు తీసుకువస్తే ఆ ప్రాంతాన్ని ఇంకా దిగదీర్చే విధంగా చేసేటటువంటి దానిలో వాళ్ళు, కానీ అక్కడ ఉండే ప్రజలు అయితే గతంలో ఫ్యాక్షన్ భావజాలాలతో ఉన్నటువంటి వారి కింద నలిగిపోయేవారు. చేసేటటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాలి. ఒక రకంగా తులసిరెడ్డి గారు ఏదైతే విడుదలకి సంబంధించిన అంశంలో ఇది ఒప్పుకోమని చెప్పారో దానిలో అమలుచేయాలటువంటి అంశాన్ని అభివృద్ధికి మిగతా అంశాలు రాయలసీమకి కావాలంటే ఏమేమి కావాలో అని అడగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏమైనా కావాలంటే వాటికి సంబంధించి చేయడానికి కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందడుగు వేస్తానే ఉంటుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతని ఎవరు కూడా ప్రశ్నించలేరు గానీ ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోరు, అక్కడ ప్రజలే ఒప్పుకోరు. సరే చూద్దాం ప్రజలు ఒప్పుకుంటారా లేదా అనేది. వీళ్ళు చేసే ఉద్యమం మీద, వీళ్ళు లేపే సెంటిమెంట్ల మీద, వీళ్ళు తీసుకునే ఎజెండాల మీద ఆధారపడి ఉంటుంది వేర్పాటువాదులు. లేదా అభివృద్ధి సరిపోతుందని కనుక ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే అలా అయినా ప్రజలు సర్దుకుంటారేమో చూడాలి. తెలంగాణ ఉద్యమానికి దానికి చాలా తేడా ఉంటుంది. రవి గారు, ఒకవైపు తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ మేము అన్నీ చేస్తున్నాం, వచ్చిన వాటిని క్యాటర్ చేస్తున్నాం సమానంగా అనేది వారు చెప్తున్నమాట. వారు అన్న దాంట్లో ఒకటైతే వాస్తవం, హైకోర్టు పరిపాలన వికేంద్రీకరణ జరగాలని. సార్ ఒక్క నిమిషం దినకర్ గారు ఒక్క నిమిషం. పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే డిమాండ్ మొదటి నుంచి ఉంది. అది జరగడం లేదనే కదా వీరి అభ్యంతరం. అఫ్కోర్స్ కేంద్ర ఇన్స్టిట్యూట్లు వచ్చాయి, కేటాయించారు, వాస్తవమే. కానీ పరిపాలన కూడా వికేంద్రీకరణ జరగాలి అనేది వారి డిమాండ్. ఈ సదస్సు నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న తప్పు వల్ల ఇలాంటి నినాదం వస్తుందా,
లేక పొలిటికల్ రాజకీయపరమైన స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఉద్యమం వస్తుందా? అంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన సదస్సు కానీ ఇంతకుముందు గేయానంద్ నాయకత్వం ఏదో రాయలసీమ అభివృద్ధి కమిటీ ఒకటి నడుస్తుంది. ఇవన్నింటిలో కూడా ఈ దిశ కూడా తెలంగాణతో మనం పోల్చేసిన పరిస్థితి ఇప్పుడు ఇంకా లేదు. కానీ స్పష్టమైనటువంటి ఒక బీజాల మటుకు తీవ్రమైన రాజకీయ వైరుధ్యం పెరుగుతుంది, రాజకీయ అసంతృప్తి, కొంత కుత ఊడకటం మొదలైందనే ఒక పరిస్థితి కనిపిస్తుంది. దీనికి భౌతిక కారణాలు ఏంటనే చూడాలి. ఊరికనే ఉద్దేశాలు ఆపాదించేస్తే పెద్ద ఉపయోగం లేదు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, తెలంగాణ ప్రత్యేక ఉద్యమం రాష్ట్రం విలీనం అయిన తర్వాత 1969లోనో లేకపోతే జయశంకర్ లాంటి వాళ్ళు ముందు చేశారనుకుంటే, రాయలసీమ వాళ్ళ సందేహాలు 1934లో అంటే 80 ఏళ్ల కిందటే రాష్ట్రం ఏర్పడడానికి 20 ఏళ్ల ముందే మొదలైనాయి అనేది ఒక చారిత్రక వాస్తవం. అప్పుడు నిజాం రాజ్యం వేరే ఉంది కాబట్టి వాళ్ళని ఏదో శ్రీబాగ్ వడంబడికి అన్నారు, కలుపుకున్నారు, కొంత ముందుకు నడిచారు, వెనక్కి వెళ్ళారు. తర్వాత ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం రాయలసీమ వాళ్ళే పాలించారు. రాష్ట్రపతి అయ్యాడు, ప్రధానమంత్రి కూడా నంద్యాల నుంచి ఎన్నికయ్యాడు. మన తులసిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కేంద్రంలో రాష్ట్రంలో చాలా కీలక బాధ్యతలు వహించారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు రాయలసీమ నుంచే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇన్ని ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కూడా అక్కడి నుంచే ఉన్నారు. సిపిఐ కార్యదర్శి కూడా అక్కడి నుంచే ఉన్నారు చాలా వరకు కూడా. అంటే ఇవన్నీ ఉన్నా కానీ సరే వాళ్ళకి అధికారం లేదు కదా. రామకృష్ణ ఇంకో 2 ధర్నాలు కూడా గ్రేటర్ రాయలసీమ. కాబట్టి ఈ పరిస్థితుల్లో చూస్తే అంటే తప్పనిసరిగా రాజకీయంగా పాలనాపరంగా జరగాల్సిందేదో అక్కడ జరగడం లేదని. ముఖ్యమైనది అమరావతి కేంద్రీకరణ, హైదరాబాద్ కేంద్రీకరణ వద్దన్న తర్వాత మీరే ఇంతకుముందు చర్చ పెట్టారు. నవనగరాలే కదండి, 21 పట్టణాలు దాని చుట్టూ వస్తాయని. అంటే ఇంకా మీరు అసలు రాష్ట్రాన్ని ఏమైనా నిర్మిస్తున్నారా? అంత కేంద్రీకరణ ఎందుకు? ముఖ్యంగా పట్టిసీమ ఆంధ్రప్రదేశ్ ఉండదే మీకు అమరావతి అంతే కదా. అమరావతి అనే అభినవ ఆంధ్రభోజుడు, అమరావతి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్ఠితులు. ఇంతకుముందు హైదరాబాద్ నిర్మించారు, ఇప్పుడు అమరావతి నిర్మిస్తారు, వాటి నుంచి నడుస్తుందని ఇలాంటి సందేహాలు ఏర్పడుతున్నాయి కదా. రాయలసీమ వర్సెస్ పట్టిసీమ అనేది కొట్టవచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు గాలేరు నగరే హంద్రీనివా కూడా రామారావు ఉండగా పెట్టిందే. దానికి 3000 కోట్లు అవసరం అయితే మీరు 210 కోట్లు పెట్టి, పట్టిసీమనే 1000 కోట్లతో మేము ఏడాదిలోనే పూర్తి చేస్తామని హడావుడిగా నీళ్లు పాలించేస్తే సందేహాలకు సహజంగా ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఇది మేము ఇక్కడ తీసుకొని గోదావరిలో 80 టీఎంసీల నీళ్లు మీకు అక్కడ ఇస్తామంటే అసలు శ్రీశైలంలో 854 వరకు వచ్చేటప్పుడు, ఆ వచ్చిన తర్వాత మీరు వదిలేటప్పుడు గోదావరిలోంచి మీరు ఇస్తామంటే మహారాష్ట్ర వాటా అడగకుండా ఉంటుందా? తెలంగాణ ఇన్ని సమస్యలు సందేహాలు ఇవన్నీ కాక అదనంగా ఈ మధ్య 120వ జీవో అనేది ఒకటి ఇచ్చారు. ఈ సంస్థలు ఇవన్నీ పెట్టామనుకుంటే ఈ 120వ జీవో ప్రకారం రాయలసీమకు 15% వాటా వస్తుంది, మాకున్నది కూడా తగ్గిపోతుంది అనే ఒక భయం కూడా అక్కడ బయలుదేరింది. ఈ లోపల కరువు ఇవన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయంటే గ్రామాలు దాదాపు అనంతపురం అయితే ఇప్పుడు ఇంత వర్షము వరదల్లో కూడా కర్నూలులో అతి తక్కువ వర్షపాతం. ఈసారి ఎందుకో అనంతపురంలో కొంత పడింది కానీ. కాబట్టి వర్షాభావం, సాగునీటి సమస్యలు ఇవన్నీ అట్లాగే ఉన్నాయి. విశ్వాస కల్పన అనేది ఎంత మాత్రం జరగకపోగా అవిశ్వాసాన్ని పెంచే అనేక చర్యలు. ఇప్పుడు దినకర్ గారు అన్యాయం చేయలేదు అనొచ్చాము, కానీ న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఒకటంటే ఒక్క అదనపు చర్య కూడా ప్రభుత్వం దీనికి ఒక్క కారణం మట్టుకుంది. వివక్ష ఉండకపోవచ్చు కానీ తన రాజకీయ పునాది కృష్ణా గోదావరి మండలంలోనే బలంగా ఉందనే ఒక అభిప్రాయం మటుకు తెలుగుదేశం అధినేతకు, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది మరి తెలియకుండానే పనిచేస్తుందా మనకు తెలియదు. ఈ సమతుల్య బలంగా ఉందామో అక్కడే దాన్ని బతి అనే ఒక భావన. అదే సమయంలో ఉందా అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర సమస్య ఉంది, రాయలసీమ ఉంది. ఇవి రెండు వెనకబడినవని ప్యాకేజీతో సహా మనం విభజన. మీరు అన్నదే కనుక నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి కోస్తాంధ్ర జిల్లాలో మనం బలంగా ఉన్నాం, ఇక్కడే బలంగా బతికుండాలి అని అనుకుంటే, ఇక్కడ వీక్ గా ఉన్నాం కాబట్టి రాయలసీమలో బలంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఉద్యమాలు లేపుతున్నారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆందోళన కూడా అదే. నాకు వచ్చిన సీట్లు రాయలసీమలోనే, నేను మళ్ళీ రాయలసీమ గురించే మాట్లాడితే అక్కడ మళ్ళీ ఉన్నాయి, ఇక్కడ ఇది ఎట్లాగూ లేదనేది. కాబట్టి ఒక రాజకీయ వైరుధ్యం ఉంది. అది కాకుండా ఉత్తరాంధ్ర రాయలసీమ సమస్యను మనం విభజన చట్టంలో ఒప్పుకున్నాం, కేంద్రం కూడా ఒప్పుకుంది. వీటికి 20,000 రూపాయలు ప్యాకేజ్, ఏడాదికి 20,000 కోట్ల ప్యాకేజ్ అని ఇప్పటికి 700 కోట్లు కూడా ఇవ్వాలి. ఇచ్చినవి కూడా ఇప్పటికీ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఇవన్నీ అవిశ్వాసం పెంచుతున్నాయి. ఈ భౌతిక అంశాలు మీరు అన్నది ఒకటి నిజం. ఇప్పటికిప్పుడు రాష్ట్రం విడిపోవాలి అటువంటి వాతావరణం, అటువంటి పరిస్థితి ఎక్కువ మందిలో లేదు. ప్రతి ఒక్కరు మేము వేరే రాష్ట్రం కోరడం లేదు, సమస్యల పరిష్కారం కోరుతున్నామని మొదలు పెడుతున్నారు. ఇప్పుడే కనుక ప్రభుత్వం దీని మీద సరిగ్గా దృష్టి పెడితే సమతుల్యత నెలకొల్పడానికి అవకాశం. రైట్, గఫూర్ గారు లైవ్ లోకి వచ్చారు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం గఫూర్ గారు, మీరు ఇవాళ సమావేశంలో ఉన్నారు కదా, సమావేశంలో ఎలాంటి అంశాలు, అసలు
ఒకటి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం మీద చర్చ, దాంట్లో వేర్పాటువాదులు కొంతమంది ఉండొచ్చు, లేకపోతే లేదు అభివృద్ధితోనే నినాదంతోనే ముందుకెళ్దామని కొంతమంది అని ఉండొచ్చు. కానీ అది కొంచెం వాగ్వాదం దాకా వెళ్ళింది అనేది ఒక వార్త బయటకు వచ్చింది. రెండోది ఓవరాల్గా ఒక నిర్ణయానికి ఏమన్నా వచ్చారా ఏం చేయాలనే దాని మీద? ఇప్పుడు వెంకటకృష్ణ గారు వాగ్వాదం ఏం జరగలేదు. నేను ఎందుకంటే ఉన్నాను అక్కడే. ఇప్పుడు సమస్య ఏమిటంటే రాయలసీమ ప్రాంత ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు దినకర్ గారు చెప్తున్నారు, ఓ అద్భుతంగా చెప్తున్నారు, అయ్యా అంత సీన్ లేదు ఇక్కడ. ఎందుకంటే వరుసగా కరువులు, ఈ సంవత్సరం అధిక వర్షపాతం అయింది కానీ మొన్న అది కూడా అదును తప్పి పంటలేం రాలేదు. రైతులు సార్ అత్యధికంగా చనిపోయినటువంటి జిల్లా అనంతపురం జిల్లా కాకుండా ఇంకెక్కడ చూపించగలుగుతారా మీరు? ఆంధ్రప్రదేశ్ అనంతపురమే హైయెస్ట్. ఆంధ్రప్రదేశ్ తో అనంతపురం హైయెస్ట్. వలసలు లక్షల మంది పోయినటువంటి జిల్లా ఇంకోటి ఎక్కడ చూపించగలుగుతారా? పోయి రోడ్లు ఊడుస్తారని ఈనాడు లాంటి పత్రికలు కూడా వచ్చింది, రోడ్ల మీద పండుకుంటున్నారని. కాబట్టి ప్రజలకు తిండి లేదు, ప్రజలకు పనులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు. ఎందుకంటే వాస్తవంగా పరిశీలిస్తే శ్రీకృష్ణ కమిషన్ లో అన్నిటికంటే వెనుకబడినటువంటి పాత్ర రాయలసీమ అనేది చెప్పబడింది. అన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా, నాకు చంద్రబాబు మీద నాకేం వ్యక్తిగతంగా తగాద కాదు, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రాంతాల మధ్య అసమతౌల్యం లేకుండా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలా. ప్రత్యేక గఫూర్ గారు ఇక్కడ రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం కానీ విభజన చట్టంలో లేని వాటిని కొన్ని ఇచ్చినా కూడా రాష్ట్రానికి వచ్చిన వాటిలో రాయలసీమకు కూడా ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నాం. అది జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లు కావచ్చు, రకరకాల అనేది ఒక వాదన ప్రభుత్వం చెప్తుంది, అది కొంతవరకు వాస్తవం. కాకపోతే ఇక్కడ అభివృద్ధి విషయంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం లేదనేది ఒకటి మీ సైడ్ నుంచి ఆరోపణ, మీరు కానీ కాంగ్రెస్ కానీ. రెండవది, పరిపాలన వికేంద్రీకరణలో పూర్తిగా లోపించింది, వికేంద్రీకరణ పట్టించుకోవట్లేదు, కేంద్రీకరణ చేస్తున్నారు, రాయలసీమను అసలు పూర్తిగా పక్కన పెట్టేశారు అనేది రెండో ఆరోపణ. మీరు ఈ వికేంద్రీకరణ, అభివృద్ధి, ఫోకస్ ఈ రెండు కోరుకుంటున్నారా, లేదా సిపిఎం పార్టీ ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనుకుంటుందా? లేదు, ప్రత్యేక రాయలసీమ అనేది ఈ రోజు కూడా అజెండా లేదండి. అక్కడ అభివృద్ధి సమితి, దాని పేరే అభివృద్ధి సమితి, లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, హనుమంత్ రెడ్డి గారు కానీ, మిగతా పెద్దలు కానీ ఏ ఒక్కరు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని గురించి మాట్లాడలేదు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి భూమన్ కానీ వీళ్ళంతా ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు కదా. లేదు, భూమన్ ఏం మాట్లాడినా అంటే ప్రత్యేక రాష్ట్రం నా వాదన, ప్రత్యేక రాష్ట్రాన్ని నా అంటూనే ఆయన ఏమన్నా అంటే అభివృద్ధి కోసం అందరు కలిసి పనిచేసి పడితే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే అభివృద్ధి కావాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదన్నాడు. ఇప్పుడు రకరకాల అభిప్రాయాల యొక్క వేదిక అది. ఈ వేదికలో అన్ని అభిప్రాయాలు కూడా వచ్చినాయి. యూత్ కొంతమందికి ఎమోషనల్ గా జనరల్ గా ఫీలింగ్స్ ఉంటాయి. అక్కడ జై తెలంగాణ అంటే ఎట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి, జై రాయలసీమ అని కొంతమంది ప్రయత్నం చేసినారు. ఇక్కడ వచ్చినటువంటి అత్యధికులు ఏంటంటే ఒక విషయం మాత్రం వాస్తవం అది. ఒకటి, తులసిరెడ్డి గారు చాలా తప్పు చెప్తున్నారు. ఇక్కడ ఏదో మాటలు చంద్రబాబు చెప్తుంటే ఆ మాటల్ని భ్రమించి ఇక్కడ ఏదో కోపం కాదండి, చాలా అన్యాయం. ఇప్పుడు దినకర్ గారికి నేను అడుగుతాను, హంద్రీనీవా ఇంపార్టెంటా, పట్టిసీమ ఇంపార్టెంట్ అండి? పట్టిసీమ ఎవరికి నీళ్ళు వస్తాయి? రాయలసీమకి నీళ్ళు వస్తాయా? ఎట్లా మోసం చేస్తారు మీరు? పట్టిసీమ ద్వారా గోదావరి మళ్లించి కృష్ణా నీళ్లు మీకు ఇస్తామంటారు. ఎవరిని మోసం చేయడం చెప్తున్నారు? ఒక్క మాట చెప్తారా మీరు? పట్టిసీమకు 1500 కోట్లు ఖర్చు పెట్టినారే, మరి హంద్రీనీవా ఎందుకు పూర్తి చేయరు? గాలేరు నగర్ ఎందుకు పూర్తి చేయరు? ఎందుకంటే కరువు ప్రాంతాల్లో నీళ్లు చాలా అత్యవసరం. రెండవది, వెంకటకృష్ణ గారు ఇక్కడ వినండి. ఈ రోజు తిరుపతి నుంచి చెప్పింది ఏమంటే క్యాన్సర్ హాస్పిటల్, తిరుపతికి క్యాన్సర్ అయితే క్యాన్సర్ హాస్పిటల్ గుంటూరు తీసుకుంటున్నారు. ఎవరిని వేసుకోమండి? తిరుపతికి వచ్చినటువంటి క్యాన్సర్ ఆ రోజు మీరు చెప్పారు ఎయిమ్స్ అనేటువంటి అనంతపురంలో పెట్టామని, ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు ఎయిమ్స్? అరే మీరు మాట్లాడడానికి అర్థం లేదు. మీరు ఎంతసేపు ఉన్నా ఒక ప్రత్యేక ఓట్లేసిన ప్రాంతం అనే పేరుతో ఒక ప్రాంతాన్ని పెంచిపోయించాలని చూస్తున్నారు. ఇక్కడ కోపం పెరుగుతుంది. కాబట్టి అసంతృప్తి పెరుగుతున్నప్పుడు జై రాయలసీమ అంటారు, జై ఇంకో రాష్ట్రం అంటారు. మేమైతే అంటే ఇక్కడ గఫూర్ గారు ఒకటి వాస్తవం మనం మాట్లాడుకోవాలి. సరే, వ్యక్తులుగా రాజకీయ నిరుద్యోగ
ఒక్క నిమిషం, దినకర్ గారు. రాజకీయ నిరుద్యోగులు దినకర్ గారు, చేసే ఇలాంటి వాటి ఇలాంటి మీద సమయాల్లో దినకర్ గారు, నిరుద్యోగులు దినకర్ గారు, చంద్రబాబు నాయుడు రాజకీయ నిరుద్యోగం ఉన్నప్పుడు ఉత్తరాలు రాస్తాడు. తెలంగాణ రాజకీయ నిరుద్యోగం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడానికి మీ చంద్రబాబు పోస్తున్నాడు. చంద్రబాబు ఉత్తరాలు రాయలేదా? తెలంగాణ రాయలసీమకి తప్పనిసరిగా ఆదాయం నీరు అక్కడికి వెళ్తుందనేది వాస్తవం కదా. ఏం మాట్లాడుతున్నారు? ఈ విధమైనటువంటి నైతిక హక్కు ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. గఫూర్ గారు, కొంచెం గఫూర్ గారు, గఫూర్ గారు, అంతా నీచ- గఫూర్ గారు, బీ పేషెంట్. హక్కు లేదంటున్నాడు. గఫూర్ గారు, ఒక్క నిమిషం సార్. దినకర్ గారు, దినకర్ గారు, ఒక్క నిమిషం. దినకర్ గారు, దయచేసి ఇలాంటి సమయాల్లో రెచ్చగొట్టుకునే రకంగా ఎవరు మాట్లాడుకున్నా అది అసలే సెన్సిటివ్. దీని మీద మనం చర్చిస్తున్నాం. ఒక ప్రాంత భావాలకు సంబంధించి ఒక్క నిమిషం దయచేసి దినకర్ గారు, దినకర్ గారు, నైతిక హక్కు లేదు మాట్లాడడానికి. తెలుగుదేశం రాష్ట్ర విభజనకు మాట్లాడేది మీరేంది మాట్లాడేది? ఒక్క నిమిషం దినకర్ గారు. ఇలాంటప్పుడు కొంచెం మనం ఆచితూచి మీ వాదన మీరు చెప్పొచ్చు, తప్పలేదు. కానీ కొంచెం టెంప్టింగ్గా మాట్లాడితే ఎలా ఉంటుందంటే మనోభావాలు కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. దయచేసి మన చర్చలు అటు దారి తీయకూడదు. అభివృద్ధి నినాదంతో ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు. మొన్నటిదాకా సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు విడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు, అఫ్కోర్స్ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. మీ ఆరోపణ కూడా వాస్తవం కాదని నేను అనడంలా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. అందువల్ల రకరకాల ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అందులో నిజంగానే ప్రాంత ప్రయోజనాలు కోరుకునే వాళ్ళు ఉంటారు, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఉంటారు, అలాగే కొంతమంది రాజకీయ ప్రయోజనాలు కోరుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. చాలా జాగ్రత్తగా అధికార పార్టీగా ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం అందరినీ సంతోషపెట్టే విధంగా మాట్లాడాలి. దినకర్ గారు, దయచేసి అభ్యంతరాన్ని వేరే రకంగా తీసుకోవద్దు. మీరు దినకర్ గారు ఇక్కడ మీరు ఒక్క నిమిషం దయచేసి. రమేష్ నాయుడు, రాయలసీమ బీజేపీ నాయకులు లైన్లో ఉన్నారు. రమేష్ నాయుడు గారు నమస్తే అండి. హలో రమేష్ నాయుడు గారు. నమస్కారం రమేష్ నాయుడు గారు, ఒకటి వికే గారు చెప్పండి. ఇవాళ తిరుపతిలో జరిగిన సదస్సు మీద బీజేపీ ఎలా అభిప్రాయపడుతోంది? ఓకే, దానికి వస్తున్నా. ఒకటి, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి రాయలసీమ అభివృద్ధి కోసం ఎవరైతే బోర్డు వేసుకున్నారో వాళ్ళలో చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమ సమయంలో రాయలసీమ ప్రాంతానికి ఏమి కావాలనేటువంటి విషయం మీద ఏ రోజు చర్చించినటువంటి పాపాన లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, సాగునీరు, తాగునీరు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక రాయలసీమ కావాలనేటువంటి నినాదాలు చేసేటువంటి ఆ ఫ్యాషన్ మత్తులో ఈ రోజు ప్రజలు ఇంకోసారి మోసపోయే స్థితిలో అయితే లేరు. ఇంకొక విషయం ఏంటంటే రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే సిద్ధేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టే గ్రావిటీ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అలాంటి విషయాల మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక అభిప్రాయం. భారతీయ జనతా పార్టీకి ఇంకొక ఆలోచన ఏంటంటే, మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్ని కేంద్రీకృతంగా జరిగినటువంటి కారణంగానే తెలంగాణ వల్ల ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతం నష్టపోయింది. అదే సమయంలో రాయలసీమలో కొందరు నాయకులు కూడా రాయల తెలంగాణ కూడా కోరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక మాట చెప్పింది ఏంటంటే, రాబోయే రోజుల్లో చేసేటువంటి ప్రతి అభివృద్ధిని కూడా అన్ని ప్రాంతాలకు సమానంగా అధికార వికేంద్రీకరణ జరిగే విధంగా చేస్తే గత తప్పిదాలు పునరావృతం కావు అని చెప్పినటువంటి వైనాన్ని ఒకసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రాయలసీమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరము అంతర్గతంగా చర్చిస్తూ ఉండాలి, అధినాయకత్వం మీద ఒత్తిడి చేస్తుండాలి. దానిలో భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసింది. భారతీయ జనతా పార్టీ రాయలసీమ ప్రాంత సమస్యలు అభివృద్ధి కోసం కేంద్ర నాయకత్వంతో ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అలాగే మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం మీద కూడా మేము ఫస్ట్ ఈ దగ్గరలో ఈ మధ్య మాకు అంతర్గతంగా ఒక సమావేశం జరిగింది, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, ఆయనకు చెప్పాలని. ఇదే సందర్భంలో ముఖ్యంగా పెద్దలకు ఒకటి గుర్తు చేస్తున్నా, ఈ ప్రాంతంలో వనరులు మాకు సస్యశ్యామలంగా ఉన్నాయి, మినరల్స్, అలాగే కావాల్సినంత భూమి ఉంది. ఈ యొక్క భూమిలో అక్కడ ఆంధ్ర ప్రాంతానికి పోతే పరిశ్రమలు పెట్టాలంటే అక్కడ భూమి దొరికేటువంటి పరిస్థితి లేదు. పెట్రోలియం యూనివర్సిటీ పెడతామంటే కూడా అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి భూమి చూపించలేనటువంటి స్థితిలో ఉంది. రాయలసీమ ప్రాంతంలో చౌకగా భూమి దొరుకుతుంది, వనరులు దొరుకుతాయి, తక్కువ రేటుకు. ఒక విషయం మాత్రం రమేష్ గారు ఒక్క నిమిషం దయచేసి. తులసిరెడ్డి గారు, రమేష్ గారు కేంద్రాన్ని కూడా ఎవరైనా కలిసారా?
1000 కోట్లు ఇవ్వాల్సింది 350 కోట్లే ఇచ్చారు, అవి కూడా విడుదల చేయలేదు. ఎందుకంటే మీరే అందరికంటే ముందు ప్రతినిధి వర్గంగా వెళ్ళారు రమేష్ గారు, అది మరి మీరు ఏమైనా అడిగారు లేదో నాకు తెలియదు. రెండవది మీ చిన్న రాష్ట్రాల సిద్ధాంతాన్ని రాయలసీమలో వర్తింపజేయాలని కొంతమంది తీవ్రంగా పనిచేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది మాకు కలవడాన్ని బట్టి. దాని మీద మీకు ఏమైనా స్పష్టత ఉందా? సార్, మేము రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ప్రతినిధి ఉందాం ప్రధానమంత్రి గారిని అలాగే ఉమాభారతి గారిని కలవడం జరిగింది. ఆ సమయంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో నిధులు కేంద్రం చేయాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన 500 కోట్లు అవి కూడా సరిగ్గా రాలేదు. అన్ని విషయాలు మాట్లాడాం. నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలోనూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి కన్సర్న్ ఉంది. రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం దృష్టి పెట్టింది జాతీయ నాయకత్వము. తప్పనిసరిగా మీరు అన్నట్లు ఆ విషయాల మీద మేము ఎప్పటికప్పుడు జాగ్రత్తతో వ్యవహరిస్తాం. పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి తెస్తూనే ఉంటాం. దాని విషయం చివరిగా తులసిరెడ్డి గారి పెద్దలు వారు గతంలో రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు, హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ కోసం ఉద్యమాలు జరిగాయి. అలాగే తులసిరెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాయిస్ రేజ్ చేశారు. దాంతో మాత్రం మేము ఏకీవిస్తున్నాం, మా యొక్క గొంతు కూడా కలుపుతున్నాం. ఈ ప్రాంతంలో హైకోర్టుకు సంబంధించినటువంటి విషయంలో మేము అందరం కూడా కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ఒక రాష్ట్ర విభజన జరిగితే ఎలాంటి దెబ్బ తినాలో అలాంటి దెబ్బ తినేసింది ఆల్రెడీ అక్కడ ఇక్కడ కూడా. ఈ పరిస్థితుల్లో సరే మీరు అన్నారు మేము రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం నినాదం ఎత్తుకునే సమస్య లేదు, అభివృద్ధి మా నినాదం అని. అలాంటప్పుడు విడిపోతే నష్టాలేంటి కష్టాలేంటి, కలిసుండి పోరాడి అభివృద్ధిని చేసుకోవడంలో ఎంత మంచి జరుగుతుంది, ఎలాంటి లాభం జరుగుతుంది అనేది కూడా అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ ప్రాంతం నుంచి ఉన్న నాయకులు కాబట్టి. ఇప్పుడు మేము స్పెసిఫిక్ ఇష్యూ చెప్తున్నాం దీంట్లో, మా ఊరికి టికెట్ అని కాకుండా స్పెసిఫిక్గా ఇదో ఒకటి వచ్చేసి శ్రీపాద ఉడంబడిక ప్రకారం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినప్పుడు కానీ ఉన్నట్టు ఇప్పుడు రాజధాని హైకోర్టులో రాజధాని అక్కడ ఇచ్చారు కాబట్టి హైకోర్టు ఇక్కడ ఇవ్వండి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిర్ణయం సరిపోతుంది అంతే, కాబట్టి అది స్పెసిఫిక్ చేయండి. రెండవది వచ్చేసి ఇది 120 జీవో. ఈ 120 జీవో ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి తరఫున వచ్చింది 120 జీవో, దీన్ని రద్దు చేయండి, ఇది ఆయన చేసే పని. మూడో వచ్చేసి ఇది పట్టిసీమ. పట్టిసీమకు సంబంధించి రాయలసీమ అనే పేరు ఎక్కడా లేదు, కానీ పొద్దసం వచ్చేసి పట్టిసీమ ఎందుకంటే రాయలసీమకు, దీంట్లో మాత్రం ఎక్కడ రాయలసీమ పేరు లేదు. తర్వాత ఇది ముందు దాని రాయలసీమ పేరు పెట్టండి, ఆయన బలపడతాడు అన్నట్టు. తర్వాత అది రావాలంటే రాయలసీమకు నీళ్లు రావాలంటే డెఫినెట్గా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రావాల్సిందే. ఆ నుండి బనకచెర్ల, ఆ నుండి మిగతా అది ఎస్ఆర్బీసీ కానీ గాలేరు నగరి కానీ తెలుగుగంగ కానీ కేసుకల్ ఎస్కేప్ ఛానల్ కానీ ఇవన్నిటికీ పోతిరెడ్డిపాడు వచ్చేసి అది 841 ఫీట్లో ఉంది. దానికన్నా కనీసం ఒక 10 ఎత్తులో ఉంటే కానీ నీళ్ళు రావు. కాబట్టి 854 మెయింటైన్ చేయకుండా ఇంకా రాయలసీమ గురించి ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఏం చేసినా ఎంత మాట్లాడినా కానీ నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం చేయని ఏమన్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు. అది ఒకటి 854 మెయింటైన్ చేయాలా. తర్వాత ఈ యొక్క కడపకు వచ్చేసి ఉక్కు కర్మాగారం అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది, అది చట్టంలో పెట్టడం జరిగింది. దాన్ని 6 నెలల లోపల వచ్చేసి దాని నుంచి డెసిషన్ తీసుకోవాలా. 18 నెలలు అయిపోయింది. ఒక దిక్కేమో బయ్యారంలో వచ్చేసి ఇక తెలంగాణ ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది, ఎందుకు వచ్చేసి దానికి ప్రయత్నం చేయడం. తర్వాత వచ్చేసి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకుముందు గఫూర్ గారు అన్నారు నేనేదో చేతులు బాగున్నాయి మాటలు ఉన్నాయి, నేను మాటలు చేతులు రెండు అన్నాను. వచ్చేసి ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి మనకు రాయలసీమకు ప్రధానమైనటి హంద్రినీవా, గాలేరు, తెలుగుగంగ ఈ మూడు కూడా డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారి మానస పుత్రికలు, నో డౌట్ అట్ ఆల్. కానీ ఆయన రూపకల్పన చేశాడు. తర్వాత జరిగిన పరిణామక్రమం ఏమిటి? హంద్రినీవాకు చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన ఖర్చు 13 కోట్లు. 9 ఏళ్లకు 13 కోట్లు రామారావు గారు రూపకల్పన చేసిన దానికి. కానీ కాంగ్రెస్ 10 ఏళ్లలో 5,800 కోట్లు ఖర్చు పెట్టింది. దాదాపు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 91%, సెకండ్ ఫేజ్ 84% కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇప్పుడు దానికి పూర్తి కావాలంటే 3,316 కోట్లు. అటువంటి తొందరగా చేసుకోవాలంటారు. ఇవన్నీ చేయాలి. ఒక్క నిమిషం, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధించాలనేది ఆయన ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు. ఆయన కూడా ఇవాళ సదస్సుకు హాజరయ్యారు. బైరెడ్డి గారు నమస్తే అండి. బైరెడ్డి గారు హలో. రాజశేఖర రెడ్డి గారు నమస్తే అండి. లైన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది.
రైట్. గఫూర్ గారు చెప్పండి. తులసిరెడ్డి గారు ఏదైతే మీరు చెప్పండి. వెంకటకృష్ణ గారు, నా పాయింట్ నేను సమైక్యవాదినండి. నేను 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకునేవాడిని. ఇప్పుడు విడిపోయింది. 2 ప్రాంతాలు ఇప్పుడు ఉండే ప్రాంతాలు కూడా కలిసి ఉండాలని కోరుకునేవాడిని. కాబట్టి రాయలసీమ ప్రజల యొక్క మనోవేదనను, వాళ్ళ భావాల్ని అర్థం చేసుకోకుండా పరిపాలన సాగిస్తే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మాకు త్రాగునీరు ప్రధానమైనటువంటి సమస్య, సాగునీరు ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రకటన చేయొచ్చు కదా, మేము గోదావరి నీటినంట పై ప్రాంతంలో ఉపయోగించుకొని కృష్ణా నదిలో, తుంగభద్ర నదిలో లభ్యమయ్యే, పెన్నా నదిలో లభ్యమయ్యే నీటిని రాయలసీమకి ఇస్తాము, దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తాం, ఇది మా బాధ్యత, రాయలసీమలో సాగునీటి వసతి పెంచడం కోసం ఇదిగో ఈ కార్యక్రమాలు చేస్తాం, ఇన్ని టీఎంసీల నీళ్ళు ఇస్తామని ఎప్పుడైనా చెప్పినారండి? ఇప్పుడు డబ్బు కేటాయింపుల్లో కూడా పట్టిసీమకి ఇచ్చిన ప్రాధాన్యత హంద్రీనిమకి ఇచ్చారా, గాలేరు నగర్కి ఇచ్చారా? ఒక్క నిమిషం. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతికి వచ్చింది. తిరుపతికి వచ్చిన దాన్ని గుంటూరుకు మార్చినారు. ఎయిమ్స్ మొదట చెప్పింది ఏమిటంటే విభజన సందర్భంగా అనంతపూర్లో పెడతాము అన్నారు. ఇప్పుడు దాన్ని మంగళగిరికి మార్చినారు. అంటే ఇప్పుడు అన్ని ఏదేదో చేసేసుకున్నాం రాయలసీమకు అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు జరపనందువల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. కరువు వచ్చిందండి, జనం చచ్చినారండి. దయచేసి ఒక్క నిమిషం, బైరెడ్డి గారు లైన్ లోకి వచ్చారు. బైరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అన్న, చెప్పండి. బైరెడ్డి గారు, ఇవాళ మీరు సదస్సుకి వెళ్ళారు కదా, ఏంటి మీరేమో మొదటి నుంచి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఎన్నికల్లో కూడా అదే నినాదంతో వెళ్ళారనుకోండి. సో ఈ మొత్తంగా చూస్తే ఈ నినాదం ప్రజలదా, కేవలం కొంతమంది నాయకులదా? ఇవాళ సదస్సులో ఏం తేల్చారు? అభివృద్ధి నినాదంతో వెళ్ళదలుచుకున్నారా, లేక ప్రత్యేక రాష్ట్ర నినాదంతో వెళ్ళదలుచుకున్నారా? దాంట్లో వివిధ పార్టీలు, వివిధ సంఘాల నాయకులంతా ఒక దీని మీదకి వచ్చారండి. ఈరోజు వచ్చినప్పుడు కొంతవరకు అభివృద్ధి అన్నది అక్కడ కొంత అభిప్రాయం వచ్చింది. కానీ యూత్ లో కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో మేధావులు పార్టిసిపేట్ చేశారో వాళ్ళంతా కూడాను అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక రాష్ట్రమే కావాలి అన్నటువంటి డిమాండే బాగా ప్రివేల్ అయింది అక్కడ. ఒకటి ఇది ప్రారంభం మాత్రమే. వాస్తవంగా ఇప్పుడు 60 సంవత్సరాలలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మనం అభివృద్ధి కావాలంటే చేసేవాడేవాడు, అక్కడ అభివృద్ధి చెందుతుందా అన్నది ఒక పెద్ద అనుమానం ప్రజల్లో ఉంది. దానికి ఈ అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడితే అన్నటువంటిది దాదాపుగా అన్ని యూనివర్సిటీస్ నుంచి వచ్చిన. మీరు బలంగా నమ్ముతున్నారా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే అభివృద్ధి జరుగుతుందని? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపుగా మొన్న డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం అని చెప్పి మా రాయలసీమకు 854 అడుగులు వస్తే తప్ప నీళ్లు రావు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయోజనాల కోసము కోస్తా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసము నీళ్లు తీసుకెళ్లారు. తెలంగాణ కూడాను వాళ్లకు రైట్ వచ్చింది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం ఏర్పడినందుకే కదా తెలంగాణ వాళ్ళు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుపోతున్నారు. అట్లాగే రేపు రాయలసీమ వస్తే తప్ప మా వాటా మాకు దక్కదు. ఈ రోజు ఇద్దరి మధ్యన నలిగిపోతుంది రాయలసీమ. ఈరోజు కోస్తాలో ఉన్నటువంటి అవసరాలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమే లేదు అక్కడ, కానీ పేరుకు మాత్రం డ్రింకింగ్ వాటర్ అని మీరైతే ఒకటైతే అంగీకరిస్తారు, రాయలసీమ కరువు కాటకాలతో అల్లాడుతుంటుంది ఎప్పుడు అనేది. అఫ్ కోర్స్ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి అనుకోండి, బట్ దాని రాయలసీమ ఎక్కడండి అదృష్టం ఎక్కడుంది? చిత్తూరు జిల్లాలో పడ్డాయి, అది అకాల వర్షాలు. అంతేనా? సరే, పోనీ అట్లా అనుకున్నా కూడా నిత్యం కరువు కాటకాలతో అల్లాడే రాయలసీమ రాష్ట్రం. మీరు అన్నారు తెలంగాణ అంటే తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది, అది ఏర్పాటే మిగులు నిధులున్న బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఏర్పాటైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు తీసుకుంటే 23% డెఫిసిట్ బడ్జెట్తో నడుస్తుంది. ఆ 23లో 17% రాయలసీమ అకౌంట్లోకి వెళుతోంది. ఇంత కరువు కాటకాలు, ఇంత నష్టాలతో ఉన్న రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే అభివృద్ధి చెందుతుందని మీరు ఎలా నమ్ముతున్నారు? మీరు ఎలా నమ్మిస్తారు ప్రజల్ని? ఏమండి, ఈ దేశంలో డెఫిసిట్ బడ్జెట్ అన్నటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. మీరు ఏ స్టేట్ లో తీసుకున్నా సగానికి పైన స్టేట్లు డెఫిసిట్ బడ్జెట్ తోనే పోతున్నాయి. అది కాదు ఇక్కడ ఉండేది. ఈ రోజు మా రాయలసీమ అభివృద్ధి కోసం, ఈ కరువును దూరం చేసే దానికోసం
ఎంత ఖర్చు చేస్తున్నారు మీరు చూడండి. గోదావరి పుష్కరాలకు లేకపోతే పట్టిసీమ మీద, అది ఒక ఒట్టి సీమ, మా రాయలసీమను ఒక మోసం చేసే సీమ పట్టిసీమ, అది దానికి ఖర్చు చేసిందంట. గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసిందంట. మా పెండింగ్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టకుండా, మా కరువు అన్నది దూరం చేయకుండా, ఒకవైపున అక్రమ ప్రాజెక్టులు కడతా ఉన్నారు కర్ణాటకలో, అదే రకంగా మహారాష్ట్రలో, అదే రకంగా తెలంగాణలో ఆర్డీఎస్ దగ్గర నీళ్లు తీసుకుపోతున్నారు. దీని మీద అసలు స్పందించడం లేదు. హెచ్ఎల్సి ఏదైతే ఉందో, ఇదో ఎల్ఎల్సి గాని, హెచ్ఎల్సి గాని, లేకపోతే మా కేసీ కాలువ గాని, ఎస్ఆర్బిసి గాని, తెలుగుగంగ గాని, మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు డబ్బులు లేకనే నిలబడిపోయినాయి. ఫైనల్ ఒక మాట, ప్రభుత్వం తన తీరు మార్చుకొని పరిపాలన వికేంద్రీకరణ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, లేకపోతే ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేయడం, లేక ఇంకా ఇతరత్ర అన్ని కూడా ప్రభుత్వం తన తీరు మార్చుకుంటే మీరు ప్రత్యేక వాదన నుంచి బయటకు వస్తారా, లేక ఏది ఏమైనా సరే ప్రత్యేక వాదాన్ని వీడేది లేదని చెప్తారా? లేదండి, ఇప్పుడు ఊరికే ఏదో పబ్బం గడుపుకోవడానికి 60 ఏళ్ల నుంచి అదే జరిగింది కదా బైరెడ్డి గారు. 60 ఏళ్ల నుంచి పబ్బం గడుపుకునే కార్యక్రమం, రాయలసీమ ప్రజలకు మాయమాడని చెప్పే కార్యక్రమమే చూసాం కదా 60 ఏళ్ల నుంచి. మీరు కూడా మంత్రిగా ఉన్నారు కొంతకాలం, అందుకే నమ్మడం లేదు. ముఖ్యమంత్రులు అందరూ మీరే ఉన్నారు. ఈ 15 నెలల్లో 18 నెలల్లోనే మునిగిపోతుందంటే ప్రజలు కూడా నమ్మాలి కదా. ఈ 18 నెలలు కాదండి, ఇప్పుడు 60 ఏళ్ళు అయినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు. లెక్కలు తీస్తే కోస్తా వాళ్ళు అయ్యారు, తెలంగాణ వాళ్ళు అయ్యారు, రాయలసీమ వాళ్ళు కూడా అయ్యారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దానికి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏమనంటే, ఇంత ఉన్నప్పటికీ కూడా మాకు ఒరిగి పడంది ఇప్పుడు వీళ్ళు చేస్తారన్నది మాకు నమ్మకం లేదు. ఇంకొకటి ఏముందంటే, ఈ రోజు చూస్తున్నారు మీరు, పొద్దున లేచిన నుంచి అమరావతి జపం, మొత్తం మాకు రావాల్సినవన్నీ అమరావతిలో పోయి పెట్టడం, అంత మొత్తం ఎత్తుకోపోయి పెట్టినట్టుగా, ఏదో ఎత్తుకపోతారు చూడండి, వాడు ఎత్తుకపోయారా అన్ని మొత్తము మాకు ఉండేటి వల్ల అన్నట్టుగా ఎత్తుకపోయి ఆడ పెడుతున్నారు. ఎవరు ఓర్చుకుంటారండి? మీకు ఓట్లు వేయలేదా? ఇంకొకటి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాదండి, ఒకవేళ నిజంగానే కాదు బైరెడ్డి గారు, ఒకవేళ నిజంగానే రాయలసీమ రాష్ట్రం ఏర్పాటైతే, మీ పొలిటికల్ కెరీర్ బాగుండి మీరు ముఖ్యమంత్రి అయితే, మీరు రాజధాని ఎక్కడో చోట పెడతారు కానీ మొత్తం అన్ని జిల్లాలో కలిపి పెట్టరు కదా. మీరు కూడా ఎక్కడో ఒక చోటే పెడతారు. అప్పుడు మిగతా జిల్లాల వాళ్ళు ఏం మాట్లాడతారు? క్వశ్చన్ అది కాదండి. పెద్ద మనుషుల ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందం, అది శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం పంచరంగుల కళ చూపిస్తున్నారు. బైరెడ్డి గారు ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం లైన్లో ఉండండి, రవి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటే అండి, బైరెడ్డి గారు చెప్తున్నాడు, మొన్న ఎన్నికల ముందు చెప్పాడు, అది ఎంత అది వాదన. ఈరోజు తిరుపతిలో వచ్చింది కానీ ప్రధానంగా ఉన్నది కానీ అది కాదు. నవ్యాంధ్ర ఏర్పడ్డా కూడా సమతుల్యత పాటించబడడం లేదు, వివక్షత కొనసాగుతుంది, కేంద్రీకరణ పెరుగుతుందనే భావం బలపడుతుంది. దానికి దృష్టాంతాలు పట్టిసీమ, 120వ జీవో, సంస్థల స్థాపన, కరువు పట్ల నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ముందు సమతుల్యత పాటించాలి, కేటాయింపులు పెంచాలి, తక్షణం అక్కడ న్యాయం జరిగిన చేయాలి, చేసామన్న విశ్వాసం కూడా కలిగించాలి. లేకపోతే అసంతృప్తే పెరుగుతుంది. అది అనివార్యంగా ఇట్లాంటివి ఇప్పటికే ఒకసారి గాయం మానలేదు, ఇంకొత్త గాయం జరిగితే ఆ గాయం చేసిన దానికి బాధ్యులు ఎవరు అన్నది ఇందాక దినకర్ లాగా ఎవరినో నిందించి ఉపయోగం లేదు. బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ప్రస్తుతం ఎవరు పరిపాలిస్తారు వారి మీద. రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, బైరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాతో చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రమేష్ నాయుడు గారు, దినకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ ఫెయిల్ అవడం వల్ల దినకర్ గారు మీ వాయిస్ మళ్ళీ నేను తీసుకోలేకపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్తో న్యూస్ యాంగిల్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.